హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్న ప్లాట్ సైజ్ వచ్చేసి 30 ఫీట్ల వెడల్పు మరియు 45 ఫీట్ల పొడుగు. ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ ప్లాట్, సౌత్ సైడ్ రోడ్ ఉంది. సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్ టోటల్ పార్కింగ్, ఒక చిన్న సర్వెంట్ రూమ్ విత్ టాయిలెట్, అండ్ ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ అనమాట. సో ప్లాన్ ఏ విధంగా డిజైన్ చేసామో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బిల్డింగ్ సెట్ బ్యాక్స్ చూస్తే మనము నార్త్ సైడ్ వచ్చేసి 2 ఫీట్ల 6 ఇంచులు అయితే వదలటం జరిగింది. అలాగే ఈస్ట్ సైడు టోటల్గా 4 ఫీట్లు అయితే వదిలాము. ఈ 4 ఫీట్లలో మనకి ఒక 3 ఫీట్ల బాల్కనీ అయితే వస్తుంది. అలాగే రోడ్ సైడు 1.5 ఫీటు వదిలాము. సౌత్ సైడ్ కాబట్టి వాస్తుకి ప్రాబ్లం ఉండదు. మినిమం సెట్ బ్యాక్ ఎలివేషన్ కోసం తీసుకోవడం జరిగింది, 1 ఫీటు 6 ఇంచులు. అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి 2 ఫీట్లు మినిమం, 2 ఫీట్లు మినిమం ఉండాలి మనకి. అందులో 2 ఫీట్లలో కాంపౌండ్ వాల్ పోను 1.5 ఫీటే ఉంటుంది గ్యాప్, సరిపోతుంది ఒక మనిషి నుంచొని ఇట్లా వెళ్ళటానికి. ప్లస్ ఫ్యూచర్లో ఏమన్నా మీకు పైప్ లైన్స్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నా కానీ, పెయింటింగ్ వర్క్స్కి అయినా సరే మినిమం ఒక 2 ఫీట్ సెట్ బ్యాక్ మీరైతే వదులుకోవాలి. స్పేస్ లేని సిచ్యువేషన్లో మీరు తక్కువ వదిలినా పర్లేదు, కానీ మినిమం అయితే 2 ఫీట్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సెట్ బ్యాక్స్ చూశారు. స్టెప్స్ అండ్ లిఫ్ట్ మనం వాస్తు ప్రకారము నార్త్ సైడ్ అయితే తీసుకున్నాము, ఎందుకంటే సౌత్ ఫేసింగ్ ప్లాట్ కాబట్టి మనము సౌత్ సైడ్ కూడా ఎలివేషన్ వ్యూలో స్టెప్స్ తీసుకోవచ్చు. బట్ మనకి కన్వీనియంట్ చూసుకుంటే కనుక నార్త్ సైడే బాగుంటుంది, ఎంట్రన్స్ ఈజీ అయిపోతుంది మీకు. నేను మీకు డూప్లెక్స్లో అది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, మనకి ఫుల్ పార్కింగ్ వచ్చేసింది, ఎల్ షేప్ పార్కింగ్. చిన్న సర్వెంట్ రూమ్ సైజ్ వచ్చేసి 10x11 ఫీట్ల 6 ఇంచులు. సౌత్ వెస్ట్ కార్నర్కి తీసుకున్నాం వాస్తు ప్రకారం. ఒక విండో ప్రొవిజన్ అయితే ఇచ్చాం లోపల. ఒక కామన్ టాయిలెట్ కూడా పార్కింగ్లో ప్రొవిజన్ ఇచ్చాం. సైజ్ వచ్చేసి స్టాండర్డ్ సైజ్ 4x6 సైజ్. ఇంకా మిగతాది మొత్తం పార్కింగే. లిఫ్ట్ అనేది ల్యాండింగ్ లిఫ్ట్ అనమాట. కొన్ని స్టెప్స్ ఎక్కి లిఫ్ట్ తీసుకోవాలి, వేరే ఫ్లోర్స్లో ఇంకా దిగటం ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే మీరు స్టెప్స్ ఎక్కి లిఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ పార్కింగ్లో పెడితే బాగుంటుంది, కానీ పైన డూప్లెక్స్లో రెంట్ పోర్షన్స్లో అబ్జెక్ట్ అవుతుందని మనం ప్లాన్ కన్వీనియంట్గా రావాలని లిఫ్ట్ ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ప్లాట్ సైజు చిన్నది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. డూప్లెక్స్ ప్లాన్. మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో 6 ఫీట్ల 6 ఇంచుల బాల్కనీ ఇచ్చాం. అలాగే ఈస్ట్ సైడ్ కూడా కంటిన్యూగా 3 ఫీట్ బాల్కనీ ఉంది. ఎంట్రన్స్ నార్త్ సైడ్ ఒక మెయిన్ డోర్ వచ్చింది, ఈస్ట్ కూడా ఒక మెయిన్ డోర్ వచ్చింది. ఎంటర్ అవ్వగానే మనకి ఒక లావిష్ హాల్. డూప్లెక్స్ కాబట్టి హాల్ సైజ్ బాగుండాలి. 11 ఫీట్లు పొడుగు అండ్ 18 ఫీట్ల 2 ఇంచుల వెడల్పు ఉంది. సఫిషియెంట్ స్పేస్. మనకు ఒక లార్జ్ స్క్రీన్ టీవీ యూనిట్ చేసుకొని, మంచి ఎల్ షేప్ సోఫా సీటింగ్ చేసుకొని, సరే అన్నిటికీ కన్వీనియంట్ ఉంటుంది, మంచి సైజు. అదేవిధంగా హాల్లోనే మనం ఒక కామన్ టాయిలెట్ విత్ పౌడర్ రూమ్ లాగా ఇచ్చాం. మిర్రర్ విత్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఉంటుంది, ఒక కామన్ టాయిలెట్. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ లాగా, ఇందులోనే మనకి హ్యాండ్ వాష్, మిర్రర్ ఇవన్నీ వచ్చేస్తాయి. బాగుంటుంది కన్వీనియంట్గా హాల్లో కామన్ టాయిలెట్ ఉంటే. అది కూడా డైరెక్ట్గా డోర్ లేదు, డ్రెస్సింగ్లోకి వచ్చేసి టాయిలెట్లోకి వెళ్తారు. సో ఇది హాల్ అండ్ కామన్ టాయిలెట్ గురించి. దాని తర్వాత మీరు హాల్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ డైనింగ్ ప్రొవిజన్ కూడా ఉంది. హాల్ నుంచి డైనింగ్ కనపడకుండా ఇంటీరియర్లో నీట్గా
పార్టిషన్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డైనింగ్ మనకి మినిమం అయితే ఫ్రీ స్పేసే కాబట్టి టేబుల్ ఈజీగా వేసుకోవచ్చు. మనకి స్టేర్ కేస్ నుంచి చూస్తే డైనింగ్ వచ్చేసి 11 ఫీట్ల 5 ఇంచులు బై 7 ఫీట్లు అయితే ఉంది. డైనింగ్ పక్కనే చిన్న పూజ రూమ్ కూడా ఉంది. పూజ రూమ్ వచ్చేసి 4 ఫీట్ 9 ఇంచెస్. ఇది వుడ్ వర్క్లో నీట్గా డిజైన్ చేసుకుంటారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉంది. అలాగే డైనింగ్కి ఇక్కడ కన్వీనియంట్ లేకపోతే స్టెప్స్ కింద కూడా వేసుకోవచ్చు. ఈ స్పేస్ అంతా యాక్చువల్గా హాల్లోకే వస్తుంది. ఇంటీరియర్లో మీరు నీట్గా డిజైన్ చేసుకోవాలి. స్టేర్ కేస్ స్పేస్ వచ్చేసి మనకి 9 ఫీట్ల 9 ఇంచులు అండ్ 10 ఫీట్లు అయితే ఉంది. కట్అవుట్ వస్తుంది. స్టెప్స్ సైజ్ కూడా బాగుంటుంది. స్టెప్స్ కింద స్పేస్ కూడా మనకంతా హాల్ అండ్ డైనింగ్ ఏరియాలో కామన్గా ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత మీరు కిచెన్ ఏరియా చూస్తే కిచెన్ స్పేస్ వచ్చేసి 7 ఫీట్ 9 ఇంచెస్ బై 8 ఫీట్ 5 ఇంచెస్. మనకి అన్ని రూమ్స్ కన్వీనియంట్గా రావాలి. ప్లస్ బెడ్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ పోను మనకి మినిమం స్టాండర్డ్ కిచెన్ సైజు తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మీకు మంచి స్టోరేజ్ తీసుకోవచ్చు. ఆపోజిట్ వాల్లో, ఇక్కడ పైన చాలా స్టోరేజ్ తీసుకోవచ్చు. అలాగే యూటిలిటీ ఏరియా చూడండి, రోడ్ సైడ్ 3 ఫీట్ 6 ఇంచెస్ బై 7 ఫీట్ 9 ఇంచెస్ ఉంది. ఇది బేసిక్గా కిచెన్ నుంచి యూటిలిటీ వాష్ ఏరియా పర్పస్కి, ప్లస్ మెయిన్ రోడ్ సైడ్ ఇటే ఉంది కాబట్టి మీకు వ్యూ ఉంటుంది. అలాగే బెడ్రూమ్ ఒకటి. యాక్చువల్గా ఇందులో బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ అన్నీ పైన తీసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న బెడ్రూమ్ తీసుకున్నాం పేరెంట్స్ ఎవరైనా గెస్ట్ వస్తే ఉండటానికి. ఇది వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు, 11 ఫీట్ల 6 ఇంచులు. ఇందులో మనకి ఒక 4x6 ఆర్ 5x6 బెడ్ వస్తుంది. వార్డ్రోబ్స్ వస్తాయి, మంచి సైజే. అందులోనే ఒక అటాచ్ టాయిలెట్ విత్ డ్రెస్సింగ్ ఇచ్చాం ప్రొవిజన్. టాయిలెట్ వచ్చేసి 4x6 టాయిలెట్ సైజ్. డ్రెస్సింగ్ వచ్చేసి 4x5 ఫీట్ 2 ఇంచెస్ అనమాట. డ్రెస్సింగ్ ఒక స్లైడింగ్ డోర్ ఇచ్చారు. సో ఇది బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక పెద్ద హాల్, ఎల్ షేప్ హాల్, డైనింగ్ అండ్ డూప్లెక్స్ స్టెప్స్ ఉన్నాయి. హాల్లో కామన్ టాయిలెట్ ఉంది. కిచెన్, డైనింగ్, పూజ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. సెకండ్ ఫ్లోర్కి వస్తే మనకి డూప్లెక్స్ కాబట్టి స్టెప్స్ లోపల నుంచి స్టెప్స్ ఎక్కగానే చిన్న ఫ్యామిలీ లాంజ్ ఏరియా. ఇది కూడా లివింగ్ రూమ్ టైప్లో పైన. ఇది వచ్చేసి 11 ఫీట్ల 5 ఇంచులు బై 9 ఫీట్ల 9 ఇంచులు ఉంది. ఇక్కడ ఒక సోఫా వస్తుంది, ఆపోజిట్లో టీవీ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్స్ పైన తీసుకున్నాం పెద్దవి. మీరు చూస్తే ఈ బెడ్రూమ్ వచ్చేసి టోటల్గా 17 ఫీట్ల 2 ఇంచులు అండ్ 11 ఫీట్ల 6 ఇంచులు ఉంది. పెద్ద సైజు. టాయిలెట్స్ అన్నీ కింద తీసుకున్నట్టే కంటిన్యూ చేసాం. పైప్ లైన్స్కి ఈజీ ఉంటుంది కాబట్టి. రోడ్ సైడ్ పైప్ లైన్స్ వెళ్ళకుండా పైప్ లైన్స్ అన్నీ వెస్ట్ సైడే ఉన్నట్టు, ప్లస్ టాయిలెట్ వెంటిలేషన్ కూడా వెస్ట్ సైడ్ నుంచి ఉంటుంది. రోడ్ సైడ్ మీకు బిల్డింగ్ నీట్గా ఉంటుంది, ఎలివేషన్ డిజైన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించి ప్లాన్ చేసాము. తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వచ్చేసి 5x4.5 సైజ్ ఉంది. బెడ్రూమ్ సైజ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వస్తుంది, మంచి వార్డ్రోబ్స్ తీసుకోవచ్చు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ స్టడీ టేబుల్, టీవీ యూనిట్, మనకి చాలా స్పేస్ ఉంది. ఫర్నిచర్ అంతనే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 17 ఫీట్ల 2 ఇంచులు మరియు 11 ఫీట్లు అయితే ఉంది. రెండు ఆల్మోస్ట్ సేమ్ సైజెస్. ఇది ఒక 6 ఇంచులు తగ్గించామన్నమాట, వాస్తు ప్రకారం కూడా బాగుంటుందని. ఇందులో కూడా అటాచ్ టాయిలెట్ 5x6 సైజు. అలాగే డ్రెస్సింగ్ అన్నిట్లో ఇవ్వడం జరిగింది. 4x8/5 ఫీట్ డ్రెస్సింగ్. బెడ్రూమ్ సైజ్ చూడండి. ఇందులో కిడ్స్ బెడ్రూమ్ ఇండివిజువల్గా బెడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఒకటే బెడ్ వేసుకోవచ్చు. వార్డ్రోబ్స్ వస్తాయి, స్టడీ టేబుల్స్ తీసుకోవచ్చు. ఇద్దరికి కాబట్టి 2 వర్క్ స్టేషన్ ఇచ్చాం. ఇంకా పెద్దగా కూడా తీసుకోవచ్చు స్టోరేజ్తో పాటు. విండోస్ చూడండి, మనకి నార్త్ సైడ్
ఈ సైడ్ ఒక విండో ఇచ్చాం, కావాలంటే నార్త్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి డోర్ వచ్చేసి లివింగ్ రూమ్ నుంచి ఒక డోర్ ఇచ్చాం ఈస్ట్కి. సెకండ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంది. బయట ఉన్న స్టెప్స్ టెర్రస్ వరకు కంటిన్యూ అవుతాయి. స్టెప్స్ అండ్ లిఫ్ట్ డూప్లెక్స్ ఫస్ట్ నుంచి సెకండ్కి ఉంటుంది. ఇంకా కావాలంటే పైన రెంట్ పోర్షన్ కూడా వేసుకోవచ్చు. 2 సింగిల్ బెడ్రూమ్స్ వస్తాయి. సో అట్లా మనం ప్లాన్ కంటిన్యూ చేసుకోవచ్చు. చూశారు కదా, 30 feet అండ్ 45 feet సౌత్ ఫేసింగ్ రోడ్డు డూప్లెక్స్ ప్లాన్ ఎంత నీట్గా ప్లాన్ చేసాము. మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే మా డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాం. ఈ ప్లాన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు దీని డీటెయిల్స్ కావాలన్నా సరే మేము పంపిస్తాం. మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.